అద్భుతమైన సత్యం ఏంటంటే ఆయన కనులెత్తి మమ్రే దగ్గర కనులెత్తి చూస్తే ఎవరు కనిపించారు? యెహోవా కనిపిస్తున్నాడు. అదే టైంలో సారా ఏం చూస్తుంది? సారాను కలిస్తే సారా అంటది, జవసత్వాలు ఉడికిపోయినాయి, స్త్రీ గర్భము ముగిసిపోయింది అని ఆమె గర్భాన్ని చూపిస్తుంది. రెండోది అబ్రహాం స్టోరీ అయిపోయింది అంటది. మూడోది వాగ్దానాలంతా ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అంటది. వయసు చెప్తుంది, ఇప్పుడు నా వయసు ఎంత? 89 సంవత్సరాల వయసు. మా భర్త వయసు ఎంత? 99 సంవత్సరాల వయసు. ఈమె మైండ్ అంతా దేని మీద ఉండండి? భౌతికమైన పరిమితుల మీద ఉంది. అబ్రహాం మాత్రము కనులెత్తి 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 ఎవరిని చూస్తున్నాడు? యెహోవాను చూస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, ఎవరైతే ఆయన వైపు చూచెదరో, నిదానించి ఎవరైతే ఆయన వైపు చూచెదరో వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడే పరిస్థితి రాదు. ఈరోజు పర్సులు చూస్తున్నావా? కృంగిపోతావు, సిగ్గుపడతావు. అదే దేవుని చూస్తున్నావా? నీ ముఖంలో సిగ్గుపడే పరిస్థితిని దేవుడు రానివ్వడు. ఈరోజు దేవుడు మాట నెరవేర్చునుగాక. ఇఫ్ యు సీ యువర్ ప్రాబ్లమ్, యూ విల్ మిస్ హిస్ ప్రెసెన్స్. ఇఫ్ యు సీ హిస్ ప్రెసెన్స్, యూ విల్ నెవర్ బీ స్కేర్డ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. అందుకొరకే యువర్ విజన్ విల్ డిటర్మైన్ యువర్ ఎక్స్పెక్టేషన్. నువ్వు చూసే పరిమాణము, నువ్వు చూసే స్థాయి, ఎప్పుడైతే చూసే కోణం మారుతుందో నీ అవుట్పుట్ కూడా ఏమవుతుంది? మారిపోతుంది. అందుకొర చూడండి, ఎవరి జీవితంలో చూసినా సరే మొట్టమొదటి స్థలం వారి స్టోరీ మారాలి అంటే ఖచ్చితంగా వారు దేవుని కలుసుకున్న ఒక స్థానం అనేది వారి జీవితంలో ఉంటుంది. ఆ స్టోరీ అంతా దాని చుట్టే తిరుగుతుంది. బైబిల్లో యాకోబును దేవుడు కలుసుకున్నాడు. ఎక్కడ? ఆ పాటను రంపాన పెట్టి పాడాం కదండి. ఎక్కడ కలుసుకున్నాడు? బేతెల్లో కలుసుకున్నాడు. స్టోరీ అంతా దేని చుట్టూ తిరిగింది? ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మారి ప్రపంచానికి ఆశీర్వాదంగా మార్చబడక మునుపు యాకోబు జీవితంలో ఒక ప్లేస్లో దేవుని కలుసుకున్న అనుభవం ఉంది. ఆ ప్లేసే దగ్గర చెప్పండి. మోషే ఒక సామాన్యమైన కాపరి నుండి అసమానమైన మహానాయకుడిగా మార్చబడ్డానికి ఒక కొండ మీద మండుచున్న పొద దగ్గర దేవుని ఏం చేశాడు? కలుసుకున్నాడు. ఎస్ అనే వాళ్ళు చేతను కలుసుకున్న తర్వాత స్టోరీ ఏమైందండి? మారిపోయింది. ఏ కర్రతో గొర్రెలను తోలాడో అదే కర్రతో సముద్రాలను, శత్రులను, ఫరోలను గడగడలాడించాడు. చేతులు ఉన్నది అదే. స్టోరీ ఎప్పుడు మారిందంటే దేవుణ్ణి చెప్పాలి కలుసుకున్నా. యెషయా భక్తుడు గొప్ప అద్భుతమైన ప్రవక్తగా మార్చబడ్డాడు. కానీ తన జీవితంలో తన బెస్ట్ ఫ్రెండ్ కజిన్ మరణించినప్పుడు ఒక్కసారి ఆకాశం తెరబడడం చూశాడు. ఆ ఆకాశం తెరబడినప్పుడు సింహాసనము కనిపిస్తూ ఉంది. ఆ సింహాసనం దగ్గర కెరూబులు దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు మొదటిగా దేవుని యొక్క ముఖ దర్శనము, సింహాసన భాగ్యం పొందుకున్న తర్వాత గొప్ప ప్రవక్తగా ఏమయ్యాడు? మార్చబడ్డాడు. ఎస్ అనే వాళ్ళు చేతండి. ఎహెచ్కేలు ఆయన ప్రవచిస్తే ఎండిపోయిన ఎముకలు సైన్యంగా మార్చబడ్డాయి. కానీ దానికంటే ముందు మహిమా ప్రత్యక్షతను దేవుడు కన్లారా ఏహెచ్కేలు తాను బయలుపరుచుకొని, దేవుడు కన్లారా ఏహెచ్కేలు బయలుపరుచుకున్న పిమ్మట ఏహెచ్కేలు మహిమను చూసిన తర్వాత అద్భుతమైన ప్రవక్త అయ్యాడా? లేదా ప్రవక్త అయిన తర్వాత మహిమను చూశాడా? చెప్పాలి. చూసిన తర్వాత ప్రవక్త అయ్యాడు. సరే, అపోస్తులైన పౌలుగా సౌలు మార్చబడిన తర్వాత దేవుని కలుసుకున్న తర్వాత అపోస్తులు అయ్యాడా? అపోస్తులు అయిన తర్వాత దేవుని కలుసుకున్నాడా? త్వరగా చెప్పాలి. దేవుని కలుసుకున్న తర్వాత ఏమయ్యాడు? అపోస్తులు అయ్యాడు. అలాగే దయచేసి గమనించండి. అబ్రహాము మమ్రే దగ్గర దేవుని కలుసుకున్న తర్వాత ఇస్సాకును పొందుకున్నాడా? ఇస్సాకును పొందుకున్న తర్వాత దేవుని కలుసుకున్నాడా? బిగర్ చెప్పాలి. నీ స్టోరీ మారాలంటే ఫస్ట్ నువ్వు దేవుని ఏం చేయాలి? కలుసుకోవాలి. ఈ పాయింట్ అర్థమైతే వర్తమానము మీకు అర్థమైనట్లే. అందుకో ప్రభు అంటాడు, బిఫోర్ ఐ హ్యావ్ టు చేంజ్ యువర్ సర్కమ్స్టెన్స్, ఐ విల్ సీ వెదర్ యూ హ్యావ్ డిజైర్ ఫర్ మై ప్రెసెన్స్. నా సన్నిధి గురించిన తృష్ణ నీకుందా? ఉంటే నీ చరిత్ర ఏం చేస్తా? మార్చేస్తా. ఈరోజు మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాం మొదటి మనవి, అయ్యా నా కుమారుడు ఇవ్వని చెయ్యలేదు, అయ్యా నన్ను దాటి పోవద్దు. బైబిల్లో మీరు ఎవరు చూసినా సరే భర్తమై ప్రార్థించాడు, అయ్యా నన్ను, బిగ్గర చెప్పండి, అయ్యా నన్ను దాటిపోద్దని చేశాడా లేదా? ఎస్ ఆర్ నో? స్ట్రీట్లో తిరగాల్సినోడు, మన భాషలో అడుక్క తినాల్సినోడు ఈరోజు చరిత్ర ఏం చేశాడండి? అద్భుతాల పట్టికలో పేరు మార్చబడింది. ఆయన చేసిన ప్రార్థన ఏంటి? ప్రభువా నన్ను, బిగ్గర చెప్పండి,
దాటిపోవద్దు. షునేమిరాల స్టోరీ మార్చబడ్డానికి దైవజంతో అంటే అయ్యా నువ్వు దాటి వెళ్ళొద్దు అనిందా లేదా? కథ మారడానికి ఒకటే కారణం, దేవా నన్ను దయచేసి దాటి వెళ్ళొద్దు ప్రభా. ఈరోజు ప్రభువుని గురించిన తృష్ణ ఉందా, లేదా ఆశీర్వాదాల గురించి తృష్ణ ఉందా? అందుకొరకు ఆ పాట రాయడానికి దేవుడు కృపించాడు. ఏమని? దీవెనల కంటే నీకైనా తృష్ణ, వరముల కంటే నీకైనా తృష్ణ, ఆశీర్వాదము కంటే నీకైనా తృష్ణ, నిన్ను తప్ప మరి ఏది కోరను. అద్భుతాలు జరగాలి అంటే మొదటిగా ప్రభా నీవు తప్ప నాకేది అవసరం లే. ఎప్పుడైతే ఆ ప్రార్థన మనవి చేశాడో, ఇప్పుడు రండి ఈ ప్రేయర్ రిక్వెస్ట్ తర్వాత సెకండ్ ప్రేయర్ రిక్వెస్ట్ చూద్దాం. ఆయన చేసిన రెండవ ప్రార్థన. ఇప్పుడు ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి? దయచేసి నన్ను దాటి. ఇప్పుడు దాటిపోద్దని చెప్పినంటే ఇంటికి వచ్చి కూర్చున్నాడు దేవుడు. ఇంటికి వచ్చిన వెంటనే మనమైతే ఏం చేస్తాం? నెక్స్ట్ ప్రేయర్ రిక్వెస్ట్, ప్రభా ఇంత అడిగింది దేని కొరకు తెలుసా? నేను ఇంత బతిమలాడింది దేని కొరకు తెలుసా? ఓ సార్ ఆ లిస్ట్ తీసుకురా, పెద్ద లిస్టా? గ్రాసరీ లిస్ట్ అంతా రాసావా? లిస్ట్ తీసుకురా. జనరల్ మార్కెట్ మీద రాసిన లిస్ట్ ఇప్పుడు లిస్ట్ పెట్టి, ప్రభా నేను ఎందుకు దాటిపోద్ది అడిగాను తెలుసా? రెండో మనవి ఏంటంటే, మాకు ఈ లిస్ట్ అంతా నేను చేయాలి. ఎస్ యాక్సెప్టెడ్ అప్రూవ్డ్ అని ఒక మాట అలా సంతకం పెడితే బాగుండు ప్రభా అని అడుగుతాం. ఎస్ ఆర్ నో? దయచేసి గమనించండి. రెండో పన్నవి అది కాదు ఆయన అడిగింది. ఇప్పుడు రండి కలిసి చూద్దాం. గొప్ప గొప్ప చరిత్రను మార్చేవారు అడిగే రెండో మనవి దేవుణ్ణి కలిసి చూద్దాం. ఆదికాండం 18 4-5 వచనాలు. 4-5 వచనాలు, 4 and 5 కలిసి చదువుకుందామా? నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుము అనెను. నువ్వు ఏదైతే చెప్పావో అది చెయ్యు అన్నారు. దయచేసి గమనించండి. ఇప్పుడు అబ్రహాం అడుగుతున్న రెండవది ఏంటంటే, ప్రవ్వా నేను నీకు సేవించాలని ఇష్టపడుతున్నా, నేను నీకు పరిచర్య చేయాలని ఇష్టపడుతున్నా, ఐ వాంట్ టు సర్వ్ యూ, నిన్ను సేవించాలని ఆశపడుతున్నా. నీ సేవకుడు అని నువ్వు నన్ను గుర్తిస్తే, నిజంగా నీ దాసుడు అని నన్ను గుర్తిస్తే, ఇఫ్ యూ డీమ్ మీ యాజ్ అ సర్వెంట్, నీ దాసుడు అని నన్ను గుర్తిస్తే, నిజంగా నా మీద కటాక్షం నీకుంటే, ఎండవేలు వచ్చారు కనుక కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుము. చూడండి, మొదటి మనవి అయ్యా దాటిపోద్దని అడిగిన ఈ యొక్క అబ్రహాము. రెండో మనవి, అయ్యా దయచేసి నా సేవను, నా పరిచర్యను, నేను ఇచ్చే ఆతిథ్యమును, నేను నిన్ను సేవించాలని ఇష్టపడుచున్నా, నీ కాళ్ళు కడగాలని ఇష్టపడుచున్నా. నీవు వచ్చినప్పుడు కొంచెము అయ్యా ఈ ఆహారము పుచ్చుకుంటే, నువ్వు భోంచేసి వెళ్తే నేను సంతోషిస్తానయ్యా. అయ్యా నా నిజమైన విశ్వాసం ఏంటంటే, నీ సన్నిధి కొరకు కోరుచున్నాను కదా. రెండోది, నిన్ను సేవించాలని ఇష్టపడుతున్నా, నీకు సేవ చేయాలని ఆశపడుతున్నానయ్యా. నువ్వు అలసిపోయి వచ్చావు కదా, నువ్వు ఇంత అలసటతో వచ్చావు కదా, నువ్వు ఇంత ఎండవేలో వచ్చావు కదా, దయచేసి నా ఆతిథ్యాన్ని మన్నించి దయచేసి ఆతిథ్యాన్ని గైకొనుమని మనవి చేస్తున్నాను ప్రభా. దయచేసి నువ్వు నన్ను నిజంగా నాకు అవకాశం ఇస్తే, నిజంగా నన్ను యోగ్యుడము అని నువ్వు ఎంచితే, నిజంగా ఈ దాసుని మీద కటాక్షం ఉంటే, నన్ను దయదలుస్తే, నేను కోరేది ఏంటంటే, నేను నీకు సేవ చేస్తాను. దయచేసి నా సేవను, నా సమర్పణను, నా అర్పణను నువ్వేం చేయాలి? అంగీకరించుమని మనవి చేస్తున్నాను ప్రభా అని అడిగాడు. ఎవరన్నా అడుగుతామండి మనవే, అయ్యా నేను సేవించాలని ఇష్టపడుతున్నా, నాకు అవకాశం ఇస్తావా? నేను నీకు అర్పించుకోవాలని ఇష్టపడుతున్నా, అవకాశం ఇస్తావా? నేను ఆతిథ్యం ఇవ్వాలని ఇష్టపడుతున్నా, అవకాశం ఇస్తావా? నా బెస్ట్ది నీకు ఇచ్చి గణపరచాలని ఇష్టపడుతున్నా, వర్షిప్ చేయాలని ఇష్టపడుతున్నా, సర్వ్ చేయాలని ఇష్టపడుతున్నా, నాకు అవకాశం ఇస్తావా ప్రభా? ఎవరంటారండి ఆ మాట? మనలో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తే ఏం తెలుసా? అబ్రహాంలాగా నన్ను దీవించు ప్రభా, సారాలాగా దీవించు ప్రభా, హన్నలాగా దీవించు ప్రభా, సొలొమోన్లాగా దీవించు ప్రభా, ఏలియాలాగా దీవించు ప్రభా అని డైరెక్ట్ వాళ్ళకి దీవించమని అడగడం తప్పు అనట్లేదు నేను. కానీ వాళ్ళందరూ ఏం చేశారో తెలుసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు బలిపీఠం మీద
వారు దేవుని సేవించే క్రమంలో, దేవుని వారు ఆరాధించే క్రమంలో వారు శ్రేష్టమైనది దేవునికి ఏం చేశారు? ఇవ్వడానికి ప్రయత్నించారు. ఏమి ఇచ్చాడు చూద్దాం రండి. ఆదికాండం 18:6 చూడండి. అబ్రాము గుడారంలోనున్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. 7వ కలిసి చదుదామండి. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. దయచేసి ఈ సీ అంతటిని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి జాగ్రత్తగా ఈ మాట విని దేవుని ఆరాధిస్తాం. ఒక్కసారి చూడండి, అబ్రహాం జీవితంలో తన వయసు అప్పటికే ఆదికాండం 17:1 చూస్తే 99 సంవత్సరాల వయసు. ఇప్పుడు మీరు చెప్పండి, 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు, 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు. 7వ అబ్రహాము పశువుల మందకు పరిగెత్తుకొని ఎట్లా వెళ్తున్నాడండి? త్వర చెప్పాలి. 99 ఇయర్స్ వాడు పరిగెత్తుకొని దేవుని సేవించడానికి ఇష్టపడతాడా? మనం అంటాం 40 అండి, అలసిపోయాం, రిటైర్మెంట్ బ్యాచ్. ఏది ఎప్పటికి? 40కే. దేనికండి? అలసిపోయా. మళ్ళీ వాకింగ్ చేయడానికి మాత్రం ఏమొస్తుంది? మళ్ళీ ఓపిక వస్తుంది. కానీ అదే మందిరంకి వచ్చేసరికి ఏమొస్తుందండి? రిటైర్మెంట్ అండి. ఆల్రెడీ దేవుని చాలా కష్టపడి పరిచయం చేశాం. ఇక్కడ ఏ వయసులో చేస్తున్నాడు చెప్పండి త్వరగా? 99 years old. ఇంకొక మాట చెప్తాను. అరణ్యంలో గుడారం కట్టుకొని ఆయన ఏవో మామూలుడు కాదు, ఐశ్వర్యవంతుడు. హీఈస్ అ వెల్దీ రిచ్ మ్యాన్. ఎలా తెలుసు అంటే ఆయన అంటాడు, దేవుడు వచ్చి నేను అత్యధిక చేయడం బహుమానం అంటే ఇచ్చి ఏం లాభమయ్యా, ఈ ఆస్తంత ఎవరికి పోతుంది? ఈ ఆస్తంత ఎవరికి పోతుంది? దమస్కు వాడైనా ఎలియాసర్. ఇప్పుడు చెప్పండి, ఆస్తి పొరడ కాదా? ఎస్ అనే వాళ్ళు చేతండి. 99 years ముసలోడ కాదా? ఎస్. 3వ మాట చెప్తా. ఈయనింట్లో ఆదికాండం 14:14 చూస్తే అలవర్చబడి తర్ఫీదు పొందిన 318 మంది పనులు ఉన్నారు. ఎంతమంది అండి? 318. ఎంతమంది పనులు? త్వర చెప్పాలి. మీ ఇంట్లో ఎంతమంది పనులు ఉంటారు మ్యాక్సిమం? సరే, మీరు ఒక పెద్ద అనుకోండి, మహా అంటే ఎంతమంది పనులు ఉంటారు? 10 మంది ఉంటారు. ఇంకెక్కువ ఉంటే ఎంత? ఎక్కువ ఉంటే ఎంతమంది అండి? 20 మంది. ఇంకా తిప్పి కొడితే సరే 100 కంటే ఎక్కువ ఉంటారు కదండి? 100 కంటే ఎక్కువ ఉంటారా? ఈయనకి ఎంతమంది పనులు ఉన్నారు? త్వర చెప్పాలి. 318 మంది పనులు ఉన్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా పరిగెత్తుకుంటూ పోయి సేవ చేస్తుంది, పనులకు వేరే పోయి తీసుకురాపోండి అన్నాడా? ఆయనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడా? త్వర చెప్పనండి. ఎస్ అన్న వాళ్ళ చేత. When it comes to serving God, he never outsourced. He never gave a proxy. దేవుని సేవించే క్రమంలో నా ప్లేస్లో వాళ్ళు చేస్తారు, నేనే చేస్తాను, కానీ నా తరఫున పనోడు చేస్తాడు. దేవుని సేవించే క్రమంకి వస్తే దేవుని సేవించే అవకాశం నా పనులకు కాదు ఇవ్వాల్సింది, నేను పొందుకుంటా. దేవుని సేవించే అవకాశం నా చేతులు పొందుకోవాలి. దేవుని సేవించే అవకాశం నా కాళ్ళు పొందుకోవాలి. దేవుని సేవించే అవకాశం స్వయాన నేను పొందుకోవాలి. ఒక మాట చెప్పాలండి, ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే ఏం చేశాండి? చేయగట్టుకొని నిలబడ్డా లేదా? బైబిల్ రాసి ఉంచండి. ఆఖరి వచనం 8వ వచనం. తర్వాత వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు కింద ఏం చేస్తాడంటండి? నిలిచున్నాడు. చెట్టు దగ్గర ఏం చేస్తున్నాడు? నిలిచున్నాడు. ఆతిథ్యం అయిపోయింది, పరిచర్య అయిపోయింది, ఆరాధన అయిపోయింది. అలా పరిగెత్తి వచ్చి స్థాపించిన ఆ బలిపీఠము బల్ల మీద ఒకసారి ఆ సీన్ చూద్దామా? బల్ల దగ్గర కావాల్సిన భోజనం అంతా కూడా ఏం చేశాడండి? సర్వింగ్ చేశాడు. ఒకసారి దృశ్యం చూడండి. ఆ దృశ్యం అంతా భోజన బల్ల దగ్గర కూర్చొని సర్వింగ్ అంతా చేసి నిలబడే ఉన్నాడు.
మనమైతే ఏం చేస్తాం? కూర్చొని సర్వింగ్ చేస్తాడు ఒకటే కదా అంటాం. నిలబడడం దేనికంటే దేవునికి ఏం చేస్తున్నా అండి? గౌరవం, రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అయ్యా నేను కూర్చోడానికి అర్హుణ్ణి, నీకు ఈక్వల్ కాదయ్యా, నేను నిలబడతాను, సర్వింగ్ చేస్తాను. బహుశా నేను అనుకుంటే ఈ సీన్ చూస్తూ ఉంటే 310 పనులు అనుకుంటవచ్చు. ఒక్క చిటికేస్తే వాలిపోతాం, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఏంటి బలిపీఠం ఆయన అరేంజ్ చేస్తున్నాడు, టేబుల్ ఏంటి ఆయన అరేంజ్ చేస్తున్నాడు, సర్వింగ్ ఏంటి ఆయన అరేంజ్ చేస్తున్నాడు, ఆయన పరిగెడుతున్నాడు. కోడని తీసుకురావడానికి ఏం చేస్తున్నాడు? ఆయన పరిగెడుతున్నాడు. అరే పశువుల మంద దగ్గరికి ఎవరు పరిగెడుతున్నారు? ఆయన పరిగెడుతున్నాడు. సారా అని కిచెన్లోకి వచ్చి మెత్తడి పిండి ఆ కమాండ్స్ అని ఎవరికి ఇస్తున్నాడు? సారాకి. హడావిడి చేస్తున్నాడు. సారాకు వచ్చి తొందరపాటు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి మంద దగ్గరికి వెళ్ళి అది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. పరిగెత్తుకుని వచ్చి వీరికి ఏం చేస్తున్నాడు? ఆతిథ్యం ఇస్తున్నాడు. పర్సనల్ మినిస్ట్రీ, నో అవుట్ సోర్స్, నో అదర్ రీప్లేస్మెంట్, నో రిప్రజెంటేటివ్. ఇట్ ఈస్ మై ప్రివిలేజ్, ఐ హ్యావ్ టు డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. నేనే చేస్తాను. దేవుని ఆరాధించే క్రమంలో నాకు కన్వీనియన్స్ మినిస్ట్రీ నాకొద్దు, రీప్లేస్మెంట్ మినిస్ట్రీ నాకొద్దు, ఎవరో అవుట్సోర్సింగ్ మినిస్ట్రీ నాకొద్దు. ఈ అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడు? నాకు ఇచ్చాడు. ఒక మాట చెప్తాను, వచ్చి ఆ బలిపీఠాన్ని, ఆ టేబుల్ని, భోజన బల్లని ఏర్పాటు చేసి వడ్డిస్తూ ఉన్న చేతులు ప్రభు చూస్తున్నాడు. పరిగెత్తిన కాళ్ళను ప్రభు చూశాడు. స్థిరపరిచిన టేబుల్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఇప్పుడు దయచేసి ఇప్పుడు మాటినండి. ఆదికాండం 18:9 వారు అతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. 10వ అందరం కలిసి చదువుకు. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చాలండి. అక్కడ కూర్చొని ఆతిథ్యం ఇచ్చిన బల్ల, అర్పించిన బల్ల, సేవ చేసిన బల్ల, సమర్పించుకున్న బల్ల దగ్గర ఇప్పుడు ప్రవచనం స్టార్ట్ అయింది. ఏం ప్రవచనం అంటున్నాడు? వచ్చే సంవత్సరం కల్లా నువ్వు కుమారుని ఏం చేస్తావు? ఎత్తుకుంటావు. నీ స్టోరీ మారబోతుంది. ఇక్కడే ఆశీర్వాదాల వర్షం కురిపించబోతుంది. గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్స్, హీఈస్ గోయింగ్ టు మూవ్ మైటీలీ. అసాధ్యాలు సుసాధ్యపరిచే దేవుడు ఈ ప్రాంతంలో ఏం చేస్తాడు? అద్భుతాలు చేయబోతున్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, బల్లం ఉందా? ప్రవచనం ఉందా? ఆతిథ్యం ఉందా? ఆశీర్వాదం ఉందా? పరిచర్య ఉందా? ప్రభావం ఉందా? సమర్పణం ఉందా? లేదా దేవుడిచ్చిన వరం ఉందా? ఆరాధన ముందొచ్చింది, ఆశీర్వాదము ఆటోమేటిక్గా వచ్చింది. అర్పణ ముందొచ్చింది, వాగ్దానం నెరవేర్పు ఆటోమేటిక్గా వచ్చింది. 99 సంవత్సరాలు జరగని అద్భుతం ఒక్క పరిచర్యతో గెలుచుకున్న అట్టి గెలుపు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. 24 years of stagnation, once broke, once and for all, breakthrough like never before. ఎప్పుడు చూడ అద్భుతం వారి జీవితంలో చోటు చేసుకోవడానికి అబ్రహాము చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా దయచేసి దాటిపోదు. ఫస్ట్ ప్రేయర్. సెకండ్ ప్రేయర్, అయ్యా నేను సేవించాలని ఆశపడుతున్న ఈ అవకాశాన్ని దయచేసి నువ్వు కాదనొద్దు. ప్రభువును సేవించే మనవి, ప్రభు కొరకు సమర్పించుకునే మనవి, ప్రభువా శ్రేష్టమైనది తెచ్చి నీకు ఇస్తా. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి దీన్ని నువ్వు కాదు అని అనొద్దు ప్రభువా. ఏ చేతులు అయితే వడ్డిస్తున్నాయో ఆ చేతులకు తెలీదు భవిష్యత్తులో కుమారుని ఎత్తుకోబోతున్నాడని. ఏ చేతులతో వడ్డిస్తున్నాడో అదే వడ్డించిన బల్ల మీద ప్రవచన మాటలు రాబోతున్నాయని అర్పిస్తున్న చేతులకు తెలీదు. ఏ బల్ల దగ్గర అయితే సమర్పించుకొని అర్పిస్తున్నాడో అదే బల్ల దగ్గర ప్రపంచానికి ఆశీర్వించబడే బ్రాండ్గా ఫాదర్ ఆఫ్ ద నేషన్స్, జనములకు తండ్రి అని నువ్వు ఆశీర్వదిస్తే ఆశించబడతారు, నువ్వు శపిస్తే శపించబడతారని, ప్రపంచము ఆశీర్వించబడే స్థాయికి వెళ్తాడని సమర్పిస్తున్న అబ్రహాముకి తెలీదు. అర్పిస్తున్న నీకు తెలీదు. ఆ అర్పణ నేను ఎక్కడ తీసుకెళ్తుందో నీకు తెలీదు. నీ స్టోరీని ఎక్కడ మారుస్తుందో తెలీదు. సేవించాలని తపన లోపల ఆరాటం నీలో తన్నుకొస్తుంటే దానికి వచ్చే స్పందన ఎలా ఉంటుందో
అర్పిస్తున్న అబ్రహాముకి అంతవరకు కూడా తెలియదు. ఈ దినాల్లో సేవ, పరిచర్య, సమర్పణ ఈ దినాల్లో మనం అవుట్సోర్స్ చేయడం మనకు చాలా ఆనవాయితీగా అయిపోయింది. మనము దేవుని నామపేట మనం వచ్చిన ప్రతి పరిచర్య చేస్తున్నప్పుడు ఈ చిన్న బిడ్డలకు చేస్తే ఎవరు చేసినట్టు? నాకు చేసినట్టు ప్రభు చెప్పలేదా? హెబ్రీ 13:2 ఒక మాట రాస్తుంది, వారు తెలియకనే దేవదూతలకు ఏమి ఇచ్చారు? ఆతిథ్యం ఇచ్చారండి. ఆ దేవదూతలు వచ్చిందో లేదా దేవుని పేరట వచ్చిన వాళ్ళు వాళ్ళ తిండి తిప్పల కొరకు రాలే, అబ్రహాము చరిత్రను, చిరునామాను మార్చడానికి వచ్చారు. ఆ సత్యం తెలుసుకుంటే బాగుండు కదా. ఆశీర్వాదము అబ్రహాము కొరకు కావాలి, కానీ ఆ దేవదూతలకు అవసరం లేదండి. వాస్తవంగా చెప్పాలంటే దేవదూతలకు ఆ రోజు భోజనం పెట్టాల్సిన అవసరత లేదు. ఎంత తొందరపాటు అంటే చూడండి, నిజమైన విశ్వాసము దేవుని దాటిపోద్దని అడగడమే కాదు, నిజమైన విశ్వాసము పరిచయం చేయడానికి, సమర్పించుకోవడానికి, ఆరాధించడానికి, అర్పించడానికి ఏముంటుంది? తొందరపడుతుంది. అక్కడ రాయబడిన మాట చూడండి, వేగిరమే వేగిరమే పరిగెత్తుకొని వెళ్తూ. ఆ 7వ వచనం చూస్తే, మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తుకొని పోయి, 6వ వచనం అబ్రహాం గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడు త్వరపడు త్వరపడు, డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ, ఇట్స్ టైమ్ టు సర్వ్ గాడ్, ఇట్ ఈస్ టైమ్ టు వర్షిప్ గాడ్, ఇట్ ఈస్ టైమ్ టు ఆఫర్ అంటు గాడ్. దేవునికి అర్పించే సమయం ఇది, దేవునికి సమర్పించుకునే సమయము, దేవుని సేవించే సమయం. అమ్మా శారా, టైం మిస్ చేసుకోకు, గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అవుతుంది. మనం దేవుని అవకాశం, సేవించే అవకాశం ఎప్పుడు పడితే అప్పుడు మనకు రాదమ్మా. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, దేవుడు దాటి వెళ్ళిపోయే టైం వచ్చింది. మనం దేవుని సేవించే క్రమంలో అలసట వద్దు, ఆలస్యము వద్దు. నువ్వు లేట్ చేస్తే గంభీరమైన అవకాశం పోతుంది. దేవుని సేవించడం కాదు, దేవుని సేవించడం అంటే మనుషులు వేల మంది ఎదురు చూస్తున్నారు, కానీ ఆలస్యం చేస్తే పోయేది మన ఆశీర్వాదమే ఆలస్యం అవుతుందని మనకంటే బాగా ఎవరు తెలుసండి? అబ్రహాం తెలుసు. ఈరోజు దేవుని సేవించే క్రమము, సమర్పించే క్రమంలో ఎవరొచ్చి బలవంతం చేయనక్కర్లే, ఎవరొచ్చి మోటివేట్ చేయలేదు. ఎవరన్నా వచ్చి చెప్పారండి, అబ్రహామా నువ్వు ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి ఈరోజు నీ గర్భములో బిడ్డ ఈ సంవత్సరము రాబోతున్నాడు, వాగ్దానాలు నెరవేరబోతున్నాయి, కాబట్టి ఈ ఆతిథ్యము తర్వాత దేవుడు టెస్ట్ పెట్టాడు. ఇవేవి చెప్పలే. ఎవరో చెప్పారండి? ఎవరన్నా అడుగుతాం, ఎవరన్నా చెప్పారా? విశ్వాసం ఏం తెలుసా? ఎవరు చెప్పకుండానే అర్జెన్సీతో దేవుని సేవిస్తావే, ఆతృత దేవుని సేవిస్తావే, ఆతృత దేవుని సమర్పించుకుంటావే. నా ప్రభుకి నా బెస్ట్ ఇవ్వాలి, శ్రేష్టమైన పిండి, శ్రేష్టమైన దూడ, శ్రేష్టమైన వెన్నె, శ్రేష్టమైన పాలు, శ్రేష్టమైనవి బెస్ట్ తీసుకొచ్చి ఇవ్వాలని లోపల నీకు తాపత్రయం ఉంటుంది. ఓ మాట చెప్తా, ఆయన ఇస్తుంది బెస్ట్ ఆఫ్ ద వైన్. బైబిల్ రాస్తుంది ఆ మాట చూడండి ఒకసారి 6వ వచనంలో, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి, ఫైన్ మీల్ అని రాస్తుంది, పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అలాగే ఆ 7వ వచనం చూస్తే, అబ్రహాం పశువుల మంద పరిగెత్తుకు మంచి మంచి లేత దూడ తానే వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మరి తీసుకొచ్చాడు. మంచి దూడ, మంచి పిండి, మంచి వెన్నె, మంచి పాలు, బెస్ట్ అని తీసుకొని వచ్చి నా ప్రభుకు నేను బెస్ట్ ఇవ్వాలి, నా ప్రభుకు నేనేమి ఇవ్వాలి? బెస్ట్ ఇవ్వాలి. ప్రభు అంటున్నాడు, అబ్రహామా నువ్వు నా కొరకు చేసే క్రమంలో పరిగెడుతున్నావే, 99 years old అయ్యి ఉండి పరిగెడుతున్నావే, పనులకు చిటికేసి ఆర్డర్ చేస్తే వాళ్ళు వచ్చి 300-1800 సలాం కొట్టి చేసేవాళ్ళు, నువ్వే పరిగెడుతున్నావు, నువ్వే మంద దగ్గరికి వెళ్తున్నావు, నువ్వే కిచెన్లోకి వెళ్తున్నావు, నువ్వే డైనింగ్ టేబుల్ సెట్ చేస్తున్నావు, భార్యని అర్జెన్సీ త్వరగా సేవించాలంటున్నావు, పిండి శ్రేష్టమైన తెచ్చావు, మానికలు శ్రేష్టమైనది ఏర్పరచుకున్నావు, అక్కడ వెన్నె శ్రేష్టమైన తెచ్చావు, ఇక్కడ పాలు శ్రేష్టమైన తెచ్చావు, అన్నీ బెస్ట్ ఇవ్వాలని నువ్వు కోరితే నా మనసు కరిగిపోదా? నేను నీకు బెస్ట్ ఇవ్వలేనా? నువ్వు ఇస్తున్నది బెస్ట్ అయితే నేను నీకు ఇచ్చేది కూడా బిగర్ చెప్పాలి. వెన్ యూ గేవ్ ద బెస్ట్, ఐ విల్ షో యూ వాట్ మై బెస్ట్ ఈజ్. ఎగ్జాక్ట్ 1 yearలో ఎత్తుకొని చిరునవ్వు ఆ కుటుంబ చరిత్రను ఏం చేసింది? మార్చేసింది. అబ్రాము ఇచ్చింది ఒక పూట భోజనం, అబ్రాము పొందుకున్నది తరతరాల చిరునవ్వు. ఈరోజు అర్పించేది చిన్నది, పొందుకునేది తరాలు. తిన్న భోజనం అయిపోయింది, కానీ వచ్చిన ఆశీర్వాదం అయిపోలే. తిన్న భోజనం అయిపోయింది, కానీ పొందుకున్న ఆశీర్వాదం జనరేషన్ ఏమైందండి? ఆశీర్వాదం మారి. అందుకొరకే తర్వాత సంతానం వాళ్ళు ఏమని ఆరాధిస్తారు దేవుణ్ణి? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా. నువ్వు ఇచ్చింది ఏంది అబ్రహాము? శ్రేష్టమైన పిండి, శ్రేష్టమైన దూడ, మంచి వెన్నె, మంచి పాలు.
అబ్రాహామును అడుగుతూ ఒకటే అంటాడు, నేను దేవునికి ఏది ఇచ్చినా ఏమిస్తాను? బెస్ట్ది ఇస్తాను. ప్రభు అన్నాడు, నిజంగా బెస్ట్ ఇస్తావా? నువ్వు అడగకపోయినా ఇచ్చే మనస్తత్వం అయ్యా నాది, ఎవరో చెప్తే వచ్చి చేసే తత్వం నాది. ఇప్పుడు కొన్ని సంఘాల్లో మనకు అవసరం ఉంది, అక్కరుంది, భవనం నిర్మించుకోవాలి, పరిచర్య ఉంది, విశాలమైన భారం మనకు దేవుడు ఇచ్చాడు, ఇంత భారం ఉంది కాబట్టి భారంతో ఉన్నవారు ముందుకు రండి, కానుకలు ఇవ్వండి అని చెప్పేది అది వారి దర్శనం ఉండొచ్చు, పక్కన పెట్టేసా. ఇక్కడ అబ్రహాము ఎవ్వరు వచ్చి అబ్రహాంకు మోటివేషన్ చేయలే. ఏది ఇచ్చాడు? ఇవ్వడానికి తొందరపడ్డా, టైం తీసుకున్నాడా? తొందరపడ్డాడా లేదా అండి? మనం ఏంటాం తెలుసా, ఇవ్వాలని ఉంది ప్రభా, నీకు ఎప్పుడు బెస్టే ఇవ్వాలి, కానీ ప్రస్తుతం నా దగ్గర బెస్ట్ ఏం లేదు, నాకు బెస్ట్ వస్తే నీకు బెస్ట్ ఇస్తాను. ఇట్లాంటి తిరకాసు బేరాలు దేవుని దగ్గర పెడితే, ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా, అబ్రహాంకి ఇస్సాకుని ఇచ్చిన తర్వాత బెస్ట్ ఇచ్చాడా? ఆయన దగ్గర ఉన్న దాంట్లో ఇస్తే ఇస్సాకుని దేవుడు బెస్ట్ ఇచ్చాడా? ఉన్న దాంట్లో బెస్ట్ ఇచ్చాడు అంతే. ప్రస్తుతం నీకు ఏది బెస్టో అది ఎవరు ఫోర్స్ చేయాల్సిన అవసరం లే. కొంతమందికి ఫోర్స్ చేస్తే కూడా రాదు, అది డిఫరెంట్ స్టోరీ అనుకోండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాల్లో మలాకి దినాల్లో యాజకులు ఉన్నారంట. దేవునికి వచ్చి అర్పించండి అని చెప్తే ఏం అర్పించారంట? చూసుకొని గుడ్డిదాన్ని తీసుకొచ్చారంట. ఎడ్డిది, గుడ్డిది, నడ్డిది రెండు చూద్దాం. మలాకి 1:8, మలాకి 1:7-8. మనం కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చేసరికి లెఫ్ట్ ఓవర్స్ అన్నీ ఇడిచి చేయి కడుక్కున్న తర్వాత మిగులుతాయి కదా, అది ఇచ్చేసి మళ్ళీ డప్పు, నేను దేవునికి ఎంత చేశానో తెలుసా. రండి చూద్దాం. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరు అందరూ యెహోవా భోజన బలను నీచపరిచినందున చేతనే కదా. 8వ వచనం, గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనాను రోగం గల దానినైనా అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపత్యగు యెహోవా అడుగుతున్నాడు. అక్కడ గుడ్డిదాన్ని ఇచ్చారట, తర్వాత కుంటిదాన్ని ఇచ్చారంట. ఇచ్చి ప్రభా అర్పణ బలి ఇచ్చాం ప్రభా, నీకు బెస్ట్ ఇచ్చాం ప్రభా అని దేవుని దగ్గర చెప్పిన తర్వాత దేవుడు అన్నాడు, అయ్యా నా బలిపీఠాన్ని అపవిత్రపరిచారు, నా బలిపీఠాన్ని నువ్వు పాడు చేశావు, నా బలిపీఠాన్ని నాశనం చేశావు అని చెప్తే, అయ్యా మేమెప్పుడు నాశనం చేశామయ్యా, నన్ను అగౌరవపరిచారంటే మేమెప్పుడు అగౌరవపరిచాం ప్రభా. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు గుడిదాన్ని తెచ్చి కుంటిదాన్ని తెచ్చి ప్రభా నీకు బెస్ట్ది ఇచ్చామని నువ్వు చెప్తే, ఇదే పని మీరు పోయి ఆఫీసర్కి చేశారనుకోండి, మీ ఆఫీసర్కి ఇలాంటివి చేస్తే ఆఫీసర్ మీను అంగీకరిస్తాడా అని అడిగారు. వాళ్ళు అన్నారు, ప్రభా ఆఫీసర్ అయితే అంగీకరించాడయ్యా అని. మీ బంధువులు అయితే అంగీకరిస్తారా? అంగీకరించరే. నీ కుటుంబం అంగీకరిస్తుందా? అంగీకరించదే. మరి వీళ్ళందరూ అంగీకరించినప్పుడు నాకు నేను వీళ్ళకంటే నేనేమన్నా తక్కువ వాడనా, అధముడనా? చివరికి నా బలిపీఠాన్ని మీరు ఏం చేశారు? శ్రేష్టమైనది పెట్టాల్సిన ప్లేస్లో మీరు ఏం చేశారు? దొంగలించేది ఒక ఎత్తు అయితే గుడ్డిదాన్ని కుంటిదాన్ని తెచ్చి అక్కడ పెడతారా? ఇది న్యాయమేనా మీరు చేసేది? మళ్ళీ నేను అదే తీర్పు మీకు ఇస్తే మళ్ళీ మీరు ఏమంటున్నారు? అయ్యా మేము ఎప్పుడు అన్యాయం చేస్తామని చెప్పి తిరిగి మీరు వాపోతున్నారే. అందుకొరకే మనం ఏది ఇస్తే అదే కోసుకుంటాం కదా, ఏది విత్తుకుంటే అదే కోసుకుంటాం కదండి. మంచిది విత్తుతే మంచిదే పొందుకుంటాం, శ్రేష్టమైనది విత్తుకుంటే శ్రేష్టమైనది పొందుకుంటాం. ఈరోజు నువ్వు శ్రేష్టమైనది పొందుకోవట్లేదు, అర్థం ఏంటి? నువ్వేం విత్తావు? నువ్వు మంచిది విత్తకుండా, బెస్ట్ది విత్తకుండా, శ్రేష్టమైనది విత్తకుండా ప్రభు నాకు బెస్ట్ది ఇవ్వాలని కోరుతున్నావంటే అన్యాయం కాదా? విత్తేదేమో ముళ్ళ పంట, ముళ్ళ చెట్లకు కావాల్సిన విత్తనాలు విత్తి మామిడి చెట్లు రావాలి, మామిడి పంట రావాలని కోరుతున్నా అంటే అది అన్యాయం కాదా? మరి దేవుని దగ్గర నువ్వు విత్తేదేమో ముళ్ళ పంట, శూన్యమైన పంట, నీ విత్తున ఏమీ లేదు, కానీ దేవుని నుంచి కోరేది ఏంటండి? శ్రేష్టమైనది కావాలి, దేవుడు నాకు బెస్ట్ది ఇవ్వాలి. ప్రభు నన్ను గణపరచువారిని నేను గణపరుచున్నాను, తృణీకరించేవారు తృణీకారం పొందుతారు. సామెతలు 3:9 ప్రభు రాస్తా అంటాడు, మీ శ్రేష్టమైనది నాకు ఇచ్చి నన్ను ఏం చేయాలి? గణపరచండి. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. ఒక మాట చెప్తానండి, ద క్వాలిటీ ఆఫ్ యువర్ ఆఫరింగ్
విల్ రివీల్ ద వాల్యూ యు అట్రిబ్యూట్ టు ద లార్డ్. దేవునికి ఇచ్చే విలువ నువ్వు అర్పణ ఇచ్చే విలువను బట్టి చెప్పొచ్చు. నువ్వు దేవునికి ఎటువంటి అర్పణ ఇస్తావో, ఆ అర్పణ దేవునికి నువ్వు ఎంత వెల కట్టావో దాన్ని బట్టి తెలుస్తుంది. దావీదు దగ్గరకు వచ్చి అరవణ కాలం దగ్గర ఫ్రీగా ఇస్తానంటే నేను తీసుకోను అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఇంతమంది ప్రాణాల విలువ దాని మీద దాచిపెట్టి ఉంది, నేను విలువ లేనిది దేవునికి ఇవ్వను, వెల కట్టకుండా దేవుని పరిచర్య చెయ్యను అన్నాడు. అది అరవణ కాలమైంది, అక్కడే తెగులాగిపోయింది, అక్కడే సొలొమోను దేవాలయం కట్టబడింది, అక్కడే దేవుని మహిమ దిగి వచ్చింది. నేను అడుగుతున్నా, వెన్ యూ గివ్ టు ద లార్డ్, వెన్ యూ గివ్ టు ద లార్డ్, ఇట్ షోస్ హౌ మచ్ వాల్యూ యూ అట్రిబ్యూట్ టు ద లార్డ్. దేవునికి ఎంత విలువ ఇస్తున్నావు అనేది నువ్వు ఇచ్చే అర్పణ బట్టి దేవుడు తెలుసుకుంటాడు, మనం కూడా తెలుసుకుంటాం. ఈరోజు విషాదకర సంఘటన ఏంటంటే, ఆ రోజు అబ్రహాం ఇచ్చింది శ్రేష్టమైనది దేవునికి అర్పించాడు, బెస్ట్ది దేవుడు అర్పించాడు. పరిచర్య ముగిసింది. పరిచర్య ముగిసిన వెంటనే ప్రభు పిలుస్తున్నాడు, అబ్రామా, సారా ఎక్కడుంది? ప్రభా, సారా బయట ఉంది. వెంటనే అన్నాడు, సరే ఆతిథ్యం ఇవన్నీ చేసావు కదా, ఇప్పుడు మాట చెప్తాను. వచ్చే సంవత్సరం కల్లా ఒక మాట జరగబోతుంది. ప్రపంచం ఏమనింది? అసాధ్యమనింది. ప్రపంచం ఏమనిది? కథ ముగిసిందనింది. ప్రపంచం ఏమనిది? వాగ్దానం నెరవేరేదండి. చివరికి మీరేమనుకున్నారు? వాగ్దానం ఇక నెరవేరదనుకొని చల్లారిపోయారు. దమస్కోవడం ఎలియాజరే ఆస్తికర్త అనుకున్నారు కదా, ఇప్పుడు రాసుకోండి, వచ్చే సంవత్సరం కల్లా అసాధ్యాలు మీరు ఎత్తుకుంటారు, చిరునవ్వు మీ ఇంట్లో ఉంటుంది, వాగ్దాన ఫలం అనుభవిస్తారు. బెస్ట్ ఆఫ్ ద వరల్డ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ రైట్ టుడే ఇన్ జీసస్ నేమ్. ఈరోజు మాట జ్ఞాపకం చేస్తాడు వచ్చిన దేవుని అర్పించే విషయంలో 2 విషయాలు. మొదటిది, ప్రభువా నన్ను దాటి పోవద్దు. రెండవది ప్రభువా నిన్ను సేవించే భాగ్యము నాకు దయచే ప్రభా, నిన్ను అర్పించే భాగ్యం నాకు దయచే ప్రభా. చూడండి, బైబిల్లో ఎవరి చరిత్రలు మారాలన్న, సొలొమోను 1000 దహన బలులు అర్పించిన తర్వాత దేవుడు వచ్చి కోరాడు. ఏమని తెలుసా? సొలొమోనా, నీకేం కావాలి అని రాత్రి అడిగాడు. అడగక ముందు ఆ ముందు రోజు 1000 దహన బలులను అర్పించి అలసిపోయి దేవుని ఆరాధించుకున్నానని సంతోషంతో సమర్పించుకొని వచ్చి పడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు తట్టి లేపాడు, సొలొమోన్. ప్రభు లేచాడు, ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? అప్పటికే దేవుని మనసు ఎంత కరిగిపోయిందంటే, ఎవరిస్తారండి యవన వయసులో తీసుకొచ్చి రాజసింహాసనం కూర్చోబెడితే నా ప్రభుకు శ్రేష్టమైనది ఇవ్వాలి, 1000 దహన బలులు అర్పించాలని ఏ మనసు కొట్టుకుంటుంది? ఆ కొట్టుకుంటున్న ప్రేమ కొరకు దేవుడు కొట్టుకుంటూ వచ్చి ఏమన్నాడు తెలుసా? నీకేం కావాలో కోరుకో. బైబిల్ రాస్తుంది, అంతటి ఐశ్వర్యం, అంతటి మహిమ, అంతటి ఘనత, అంతటి సమాధానము, అంతటి జ్ఞానము ఇంతకు ముందు కానీ దాని తర్వాత కానీ ఎవరు పొందుకలే. ఏలియా బలిపీఠాన్ని కట్టి సిద్ధపరిచి అర్పణ సిద్ధపరిచిన తర్వాత అగ్ని వచ్చిందా? అగ్ని వచ్చిన తర్వాత బలిపీఠం కట్టాడా? త్వర చెప్పండి. బలిపీఠం కట్టిన తర్వాత అగ్ని వచ్చింది. బలిపీఠం కట్టిన తర్వాత అగ్ని వచ్చింది. అగ్ని తర్వాత ఏమొచ్చింది? వర్షం వచ్చింది. 3.5 సంవత్సరాలు ఇప్పుడు ఏమైంది? సమృద్ధిగా మార్చబడింది. ఎస్ అనే వాళ్ళు చేతండి. వర్షము మోపైన వాన అని ప్రాణం చేస్తాం, మోపైన వాన మాత్రం మోపుగా రావాలా. కానీ బలిపీఠం అంటే అదేంటి ప్రభా, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు కదా. ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయనక్కర్లే. ఆ బలిపీఠం కట్టేది నీ వర్షం కొరకు, నీ ఆశీర్వాదం కొరకు, నీ అద్భుతం కొరకు. గాడ్ డజంట్ ఎక్స్పెక్ట్, బట్ గాడ్ సీస్ యువర్ లవ్. నీ ప్రేమ గుర్తేంటి? దేవుని గణపరచడం గుర్తేంటి? బైబిల్లో అబ్రహాం, యాకోబు వచ్చి బేర్షెబా దగ్గర బలిపీఠం కట్టాడు. ఎస్ అనే వాళ్ళు చేస్తాడు. బలిపీఠం కట్టిన తర్వాత ప్రపంచం అంతా చుట్టూ యాకోబు అంటే బ్రాండ్గా భయం వచ్చిందా లేదా? ఎస్ అనే వాళ్ళు చేతనే. వీళ్ళందరి లైఫ్లో ఏముందండి? సమర్పణ ఫస్టా, ఆశీర్వాదం ఫస్టా? త్వర చెప్పండి. సమర్పణ తర్వాత ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఇట్స్ అ యూనివర్సల్ ఆర్డర్. ఇట్ ఈస్ అ స్క్రిప్చురల్ ఆర్డర్. యూ కాంట్ రివర్స్ ద ఫినామినా, యూ కాంట్ రివర్స్ ద ఫార్ములా. దేవుని ఆశ్రయించడానికి అంతెందుకండి, పౌలు శీలలు చెరసాలలో దేవుని ఆరాధించారు. ఆరాధించిన తర్వాత చెరసాల పునాదులు అదిరయ్యా? పునాదులు అదిరిన తర్వాత ఆరాధించారా? చెప్పండి. ఆరాధించిన తర్వాత పునాదులు అదిరాయి. ఎస్ అనే వాళ్ళు చేతండి. మనం అంటాం పునాదులు అదురుచు ప్రభా, తర్వాత రెచ్చిపోయి ఆరాధిస్తా ప్రభా. ఆరాధన ఫస్ట్ వస్తుంది, తర్వాత ఏమొస్తుందండి?
విడుదల వస్తుంది. ఈరోజు ప్రతి క్రమంలో హెవెన్ వెయిట్స్ ఫర్ దోస్ హూ ఆనర్ దెమ్. పరలోకము ఎవరిని దేవుని గణపరుస్తారని చెప్పి, యథార్థం ఎవరు పరిచయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉండి, చూడండి అది అయిపోయేదాకా నిలబడి, ప్రభా నేను దాసున్నయ్యా, నిలబడడానికి యోగ్యత లేదో, ఐ వాంట్ ఆనర్ యూ బై స్టాండింగ్ హియర్, కూర్చోడానికి వీల్లేదయ్యా, ముసలివాడిని అయినప్పటికీ నిన్ను గణపరుస్తున్నా, నీ అభిషేకాన్ని గణపరుస్తున్నా, నీ సన్నిధి గణపరుస్తున్నా, నేను కూర్చోడానికి వీల్లేదయ్యా అని చెప్పి దేవుని ఏం చేశారండి, గణపరుస్తూ అలాగే నిలబడిపోయి ఉన్నాడు. ఒక మాట చెప్తాను, దేవుని సన్నిధిలో నిలబడినోని ముందు కదోర్లామారు రాజులు కానీ, 5 రాజులు కానీ, రాజ్యాలు కానీ, ప్రపంచంలో అందరూ కూడా అబ్రాం వస్తే లేచి నిలబడి సలాం కొట్టారు. ప్రపంచమంతా లేచి నిలబడక మునుపు అబ్రాం మొదటిగా దేవుని సన్నిధిలో లేచి నిలబడ్డాడు. దోస్ హూ స్టాండ్ బిఫోర్ గాడ్, వరల్డ్ అండ్ కింగ్స్ విల్ కమ్ అండ్ స్టాండ్ బిఫోర్ దెమ్. దానియేలు దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ఆరాధించే క్రమంలో ప్రపంచమంతా వచ్చి ఎవరిని కనపరిచారు, దానియేలు ముందు నమస్కరించారు. నెబుకద్నెజర్ రాజు దానియేలు దాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. కానీ దానియేలుకు అనుభవం ఏంటంటే దేవుని సన్నిధి, యెహోవా సన్నిధిలో దానియేలు నిలిచి. ఏలియా ముందు ప్రపంచం వచ్చి గడగడలాడి వణికిపోయింది. ఏలియా ఎవరి సన్నిధిలో నిలబడ్డాడు, యెహోవా సన్నిధిలో నిలబడి. ఈరోజు దేవుని గణపరిచే క్రమంలో అవనాశకితుడే 2 ప్రార్థనలు. ప్రభువా నన్ను దాటి పోవద్దు, రెండవది నీవు తప్ప నాకెవరు వద్దయ్యా అని మొదటి ప్రార్థన. రెండవది నేను దయచేసి నిన్ను సేవిస్తా, నా శ్రేష్టమైనది, నా ఉన్నతమైనది, నేను ఎంత విలువ కట్టానో నా దగ్గర ఉన్న బెస్ట్ ఇచ్చి నేనేం చేస్తాను ప్రభా, గణపరుస్తా. దీనిలో ఎవరు నన్ను ప్రోత్సహించి ప్రేరేపించి బలవంతం చేయాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఈ ప్రేమ నన్ను ఏం చేస్తుంది, బలవంతం చేస్తుంది. ఈ విశ్వాసం నన్ను తొందర పెడుతుంది. ఆలస్యం చేయకుండా నేను ఏం చేస్తా, గణపరుస్తు ప్రభా. అలాగే పరిగెత్తుతున్న ఆ యొక్క వ్యక్తి చేతుల్లో కరెక్ట్గా దేవుడు సిద్ధపరచన్నాడు. ఈ చేతులే త్వరలో చిరునవ్వుని ఏం చేస్తాయి, ఎత్తుకోబోతున్నాయి, చిరునవ్వుని ఏం చేస్తాయి, ముద్దాడబోతున్నాయి, వాగ్దానాన్ని నెరవేర్చుకోబోతున్నాయి. త్వరలో ఈ సేవించిన చేతులే మన భాషలో చెప్పాలంటే చిరునవ్వును హత్తుకునే చేతులుగా దేవుడు మార్చునుగాక.